న్యూస్. బాగ్ అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద హైడ్రా తవ్వకాలు జరుపగా మోకాలు లోతుకు భూగర్భ జలాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువును కబ్జా చేసేసి మా స్థలం అంటూ చెప్తున్న వారిని నిలదీస్తున్నారు స్థానికులు. దశాబ్దాలుగా నింపిన మట్టిని తొలగిస్తే చెరువు బయటపడుతుందని చెప్తున్నారు. బాగ్ అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద హైడ్రా తవ్వకాలు జరుపగా మోకాలు లోతుకే భూగర్భ జలాలు బయటపడ్డాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రెజెంట్ అసలు అక్కడ కబ్జాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ హైడ్రో యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? సర్తాజ్, హైడ్రా అయితే చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా వేగం పెంచింది. బాగ్ అంబర్పేటలో అయితే బతుకమ్మ కుంట ఉంటుందో ఈ అంటే పునరుద్ధరణలో భాగంగా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి హైడ్రా ఆ పనులు పనులు చేపడుతుండగా 4 ఫీట్ల లోతుకే ఈ యొక్క భూగర్భ జలాల్లో మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 1962-63 లెక్కల ప్రకారం ఈ యొక్క బతుకమ్మ కుంట మొత్తం కూడా దాదాపుగా 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. అయితే కబ్జాలకు పోను కూడా మొత్తంగా తాజా సర్వే ప్రకారం దాదాపుగా 5 ఎకరాలు అయితే ఈ యొక్క బతుకమ్మ కుంట మిగిలిపోయింది. అయితే ఏదైతే హైడ్రా ఎప్పుడైతే తీసుకొచ్చారో హైడ్రా మొత్తం కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఏదైతే అంటే చెరువులన్నీ కూడా కబ్జాలు కాకుండా చూస్తున్న నేపథ్యంలో కూడా బతుకమ్మ కుంటకు సంబంధించి కూడా స్థానికులు గతంలో ఇక్కడ బతుకమ్మ కుంట పెద్ద ఎత్తున ఉండేది, దీన్ని మొత్తం కూడా కబ్జాలకు గురవుతున్నాయి, వ్యర్థాలు మొత్తం కూడా ఈ యొక్క చెరువులో వేసి మొత్తం కూడా చెరువు అంటే కనుమరుగయ్యే విధంగా చేస్తున్నారంటూ కూడా హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా హైడ్రా అయితే రంగంలోకి దిగింది. హైడ్రా రంగంలోకి దిగి ఈ చెరువు పునరుద్ధరణలో భాగంగా పనులు చేపట్టింది. మనం చూస్తే ఈ అంటే బతుకమ్మ కుంటకు సంబంధించి చుట్టుపక్కల మొత్తం కూడా కాలనీలు ఏర్పడ్డ పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే దాదాపు 4 ఫీట్ల లోతుకే ఈ యొక్క అయితే అంటే బతుకమ్మ కుంటలో మొత్తం కూడా వాటర్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భూగర్భ జలాలన్నీ కూడా అంటే బతుకమ్మ బతికే ఉంది ఇంకా అని చెప్పేసి కూడా తాను నిరూపించుకుంట పరిస్థితి. అయితే ఈ యొక్క స్థలం నాదంటూ కూడా కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి, అంటే కబ్జాలు చేసి హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఈ యొక్క బతుకమ్మ కుంట గతంలో ఈ యొక్క ఇక్కడ బతుకమ్మ ఉండేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్థానికులు చెప్తున్న నేపథ్యంలో కూడా హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం అంటే ఈ యొక్క హైడ్రా చేపట్టిన పనిలో భాగంగా స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ, చెప్పండి, అంటే బతుకమ్మ కుంటకు సంబంధించి హైడ్రా పనులు చేపడుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకోటి ఏంటంటే గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండేది? సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుంచి గతంలో ఒక 30-40 ఏళ్ళ కింద మా తాతలు మా తండ్రులు ఇక్కడ స్నానం చేసుకుంటుండే, వినాయకుల నిమజ్జనం చేస్తుంటే బతుకమ్మలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుండే. ఇది మెల్లమెల్ల క్రమక్రమంగా ఇది కబ్జాకి గురయ్యి మొత్తం మూసేసిరు బతుకమ్మ కుంట. పెద్దలు హనుమంతరావు గారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక 15-20 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైడ్రాలో దీన్ని కంప్లైంట్ వేసి దీన్ని సాల్వ్ చేసిర్రు. ఈ అంబర్పేట్ల బతుకమ్మలు వేసుకోవడానికి చాలా మంచిగా జరిగిందని మా అభిప్రాయం. మీరు చెప్పండి, అంటే కొంతమంది ఈ యొక్క స్థలం మాదంటూ కూడా హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా? ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కదండి, కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని, ఇది కుంటను పరిరక్షించండి, వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రా కమిషనరు అన్ని పేపర్లు చూపించి దాని కోర్టు జడ్జిమెంట్ కూడా మన కుంట కావాలనే పేపర్లోనే వచ్చింది. ఎట్లా చూస్తున్నారు అంటే ఈ స్థలం మాదంటూ కూడా అంటే చుట్టుపక్కల నిర్మాణాలు చేపట్టారు, ఇంకోటి వ్యర్థాలు మొత్తం కూడా ఇక్కడ అంటే తీసుకొచ్చి బతుకమ్మ కుంట కనుమరుగు కావడము, కబ్జాలకు గురి కావడము, అంటే గత ప్రభుత్వ హయాంలో ఇట్లా జరిగిందని చెప్పేసి కూడా జరుగుతుంది కదా, ఎట్లా చూస్తున్నారు? అది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల వైఫల్యం అండి. ఇంతకుముందున్న కోర్టుల కేసు వేసిన అతను కూడా ఇంతకుముందు వేరే గవర్నమెంట్లు ఉన్నాయననే, కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదంతా నీట్గా చేసి కుంటను పరిరక్షించుకుంటూ పార్కు స్థలంగా కూడా చేస్తారని ప్రభుత్వం వారికి అందరు సహకరించాలని కోరుతున్నాం. చెప్పండి భయ్య, అంటే బతుకమ్మ గతంలో అయితే ఇక్కడ అంటే
బతుకమ్మ కుంట అని మాత్రం పేరు మాత్రమే ఉండేది, కానీ ఇక్కడ చెరువు ఉంది అనే విషయం కూడా చాలామంది కూడా తెలియదు. ప్రస్తుతం హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడ అంటే తవ్వకాలు చేపట్టినగానే 4 ఫీట్లు తవ్వగానే గంగమ్మ ఇట్లా పైకి వస్తున్నాయి కదా, ఇట్లా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. గతంలో మేము చూస్తామో చూడమో బతుకమ్మ కుంట అని అనుకునే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెద్దలు హనుమంతరావు గారి కృషి వల్ల ఎన్నో పోరాటాలు, ఎంతో రాస్తారోకాలు, ధర్నాలు చేయడం వల్లనే ఈరోజు మాకు ఫలితం దక్కింది. రానున్న రోజుల్లో దీన్ని చక్కటి సుందరీకరణ బతుకమ్మ కుంటగా చేసుకుంటాం. అలాగే గ్రీనరీ డెవలప్ చేసుకొని సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్ లాగా ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి హనుమంతరావు గారు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మా డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు చాలా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రజలకు ఏ ఒక్క ఇంటికి హైడ్రా వల్ల ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క ఇంటి ఇటుక కూడా తగలకుండా ఉన్న స్థలాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారు ఒప్పందం చేసుకొని బతుకమ్మ కుంట విషయంలో ఇప్పటికీ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ప్రజలన్నీ చక్కగా గమనిస్తున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి రీతిలో ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఒక బతుకమ్మ కుంటకు సంబంధించి హైడ్రా యొక్క పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైడ్రా ఏదైతే చెరువుల పునరుద్ధరణలో భాగంగా అయితే ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించి దాదాపు గతంలో 16 ఎకరాలు ఉంటుంది. కబ్జాలకు వ్యర్థాలు మొత్తం కూడా ఈ యొక్క కుంటలో రావడం వల్ల మొత్తం కూడా 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ప్రస్తుతం ఈ యొక్క బతుకమ్మ కుంట మొత్తం కూడా ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే అయితే ఒక దగ్గర తవ్వగానే పూర్తిగా నీరు వచ్చాయి, మరొక దగ్గర కూడా అధికారులు అయితే ఈ యొక్క తవ్వకాన్ని చేపడుతున్నారు. మరి ఇక్కడ కూడా నీరు వస్తాయన్న ఉద్దేశంతో అయితే వారు మొత్తం కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం విజువల్స్లో కనుక గమనిస్తే అయితే ఇదే ఎక్కడైనా పైప్ లైన్ పగిలిందా లేక అంటే వేరే వాటర్ ఎక్కడైనా వస్తున్నాయని చెప్పేసి అధికారులు మొదటిగా కొంచెం డౌట్ పడ్డా కానీ సరే వేరే దగ్గర తవ్వుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా మొత్తం కూడా వాటర్ వస్తున్న పరిస్థితి అయితే బతుకమ్మ ఇంకా సజీవంగా ఉన్నాను నేనని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మా తాతలు తండ్రులు ఇక్కడ వచ్చి అంటే బతుకమ్మ సందర్భంగా కానీ ఇంకా ఇతర సందర్భాల్లో కానీ ఈ చెరువు దగ్గర నుంచి కూడా వాటర్ తీసుకెళ్లడము, బతుకమ్మ సందర్భంగా బతుకమ్మలు తీసుకొచ్చి ఈ యొక్క చెరువులో వేయడం ఇట్లాంటివన్నీ చేసి ఇక్కడ చెరువు మా యొక్క మా జీవన విధానంలో భాగం అని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ఆ చెరువులో కొన్ని పండుగలు కూడా చేసుకున్న, ఆ చెరువు దగ్గర కొన్ని పండుగలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉండేది. కానీ రాను కాలానుక్రమానం మొత్తం కూడా కబ్జాకు గురైంది. హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో హైడ్రాకు మేము ఇక కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే స్పందించి ఈ యొక్క హైడ్రా అయితే ఈ పునరుద్ధరణలో భాగంగా ఈ యొక్క పనులు చేపడం చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ మొత్తం కూడా తను సజీవంగా ఉందని నిరూపిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 16 ఎకరాలకు ఉన్న భూమిలో మొత్తం చెరువులో మొత్తం కూడా కబ్జాకు పోను ప్రస్తుతం 5 ఎకరాలు మాత్రమే ఈ యొక్క చెరువు అయితే ఉంది. అంటే ఈ చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా గమనిస్తే మాత్రం ఇక్కడ మొత్తం కూడా కాలనీలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాలనీలు వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చి ఏదైతే సంబంధిత అంటే ఒక దగ్గర తవ్వినప్పుడు మొత్తం కూడా వాటర్ వచ్చాయి, మరి ఇంకో దగ్గర కూడా అంటే ఏదైనా పైప్ లైన్ మిగిలిందా లేకపోతే ఇంకేదైనా వాటర్ ఇక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి అధికారులు మొదటగా అనుమానంగా కొంచెం ప్రెసెంట్ 5 acres ఆఫ్ ల్యాండ్లోనే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, అదైతే క్లారిటీగా తెలుస్తోంది. కాబట్టి పక్కన మొత్తం కూడా కాలనీస్ వచ్చాయని చెప్తున్నారు. సో కింద నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ కాలనీస్కు ఎటువంటి ముప్పు ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అని అనుకోవాలా మనం? దానికి సంబంధించి హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? అయితే ఈ యొక్క అయితే గతంలో 16 ఎకరాల పాటు అయితే ఈ చెరువు మొత్తంగా ఉండేది. కానీ ఈ యొక్క కబ్జాలకు కానీ చుట్టుపక్కల కాలనీలు ఏర్పడడం వల్ల పూర్తిగా 5 ఎకరాల వరకు మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క బతుకమ్మ కుంట అనేది ఉంది. అయితే హైడ్రా ఎప్పుడైతే చెరువులు పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి పునరుద్ధరణలో భాగంగా ఈ చెరువుల స్థానికులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క చెరువు తవ్వకాలు మొదలుపెట్టాను. ఆ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడే తవ్వకాలు మొదలుపెట్టే ముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చేసి చెరువు మొత్తం కూడా పరిశీలించి
అక్కడ చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క చెరువు నిర్మాణం జరుగుతుంది. చెరువు చుట్టుపక్కల కూడా మొత్తం కూడా సుందరీకరణ చేసి ఒక చెరువు అంటే చుట్టుపక్కల మొత్తం కూడా సుందరీకరణ చేసి స్కై వాక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కమిషనర్ రంగనాథ్ అయితే స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఈ యొక్క చుట్టుపక్కల ఎవరైతే స్థానికంగా నివాసం ఉంటున్నారో చాలా ఏళ్ళ నుంచి కూడా మేము నివాసంగా ఉంటున్నాము, మాకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క చెరువు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అయితే కమిషనర్ రంగనాథ్కి అయితే స్థానిక ప్రజలు వివరించారు. కానీ ఎప్పటికైనా సరే అంటే కుంటలు చెరువులు రాష్ట్రంలో కానీ నగరంలో కానీ ఎక్కడైనా సరే ఈ కుంటలకు సంబంధించి చెరువులకు సంబంధించి ఎక్కడ ముంపుకు గురైనా సరే భారీగా వర్షం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అంటే అధికారులు అంటే ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నా సరే భవిష్యత్తులో పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ చెరువుకు సంబంధించి దాదాపు 5 ఎకరాల్లో ఈ యొక్క చెరువును నిర్మించినా సరే ఎంత సుందరీకరణ చేసినా కానీ సరే ఈ యొక్క ఏదైతే స్థానికల్లో అంటే భారీ వర్షం అంటే గతంలో వచ్చిన అనుకోని పరిస్థితుల్లో భారీ వర్షాలు ఏదైతే వచ్చాయో గతంలో అట్లాంటి వర్షాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీటి మట్టం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నదే చెరువులో కాబట్టి ఖచ్చితంగా వారి ఇండ్లలోకి ఖచ్చితంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనికి ఆల్టర్నేట్గా ఆలోచిస్తూ ఈ యొక్క చెరువును సుందరీకరణ చేస్తూనే చెరువు లోతును కూడా పెంచుతూ అదేవిధంగా ఏదైతే చుట్టుపక్కల కాలనీలకు నీళ్లు అదే భారీ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవకుండా కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి హైడ్రా ఈ విధంగా అయితే ముందుకెళ్తుంది. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తున్నామంటూ కూడా ఇప్పటికే హైడ్రా స్పష్టమైతే చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా చేస్తున్న పనికైతే స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము చెప్పుకునే అంటే స్థానికులు ఇక్కడ బతుకమ్మ కుంట ఉండేది అని చెప్పుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి హైడ్రా పునరుద్ధరణ చేయడము, చెరువులు 4 ఫీట్లు తవ్వగానే వెంటనే నీళ్ళు రావడము చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తాతల తండ్రులు ఇక్కడ ఉండేవారు, చెరువు ఉండేదని చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ చెరువు నుంచి వచ్చే నీరుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు సీఎం. అయితే సీఎం ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ను నిర్వహించారు. సికింద్రాబాద్లోని తాడ్ బండ్తో ఇసుక అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు. 10,000 రూపాయలకు లభించే లారీ ఇసుకను 50,000కు అమ్ముతున్నట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో వారికున్న అనుమతులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సరైన బిల్లులు పత్రాలు లేకుండా ఇసుక అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు. అనుమతులు లేకుండానే డంపింగ్ యార్డుల ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇదొక్కటే కాదు, సీఎం ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాపై రాచకొండ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 107 మందిపై 71 కేసులు నమోదు చేశారు. 44 ఇసుక డంపుల్లోని 58,72,000 రూపాయల విలువ చేసే 3,762 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. 9 లారీస్, 5 టిప్పర్లు, 1 మినీ వ్యాన్, 8 ట్రాక్టర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.